హలో అండి. నా పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ 'మంచి రోజు'. భూపతి ఇంట ఏడాదిగా మానకుండా ఉన్న మొట్టమొదటి పనివాడు శేషాచలం. భూపతి కోపిష్టి. అనుకున్న పని ఏ అడ్డంకి లేకుండా అయిపోవాలి. చెప్పిన పని చేయడంలో ఏ కాస్త తేడా వచ్చినా అగ్గి మీద గుగ్గిలం అయిపోయేవాడు. చెప్పిన పని అనుకున్నట్టుగా జరగకపోతే ఇంటి పైకప్పు ఎగిరేలా కేకలు వేసి, వెంటనే నా కంటికి మళ్ళీ కనపడకుండా వెళ్ళిపో అనేవాడు కోపంగా. దానితో ఆయన కోపం చూసి హడలిపోయి ఆ ఇంట్లో పనిచేయడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కారు. భూపతి మనసు మాత్రం చాలా మంచిది. ఆ విషయం కనిపెట్టి శేషాచలం అతి జాగ్రత్తగా ఆ ఇంట్లో పని చేసుకు వస్తున్నాడు. ఆ రోజు శేషాచలం ఉదయం పనిలోకి వస్తుండగానే, రేపు తెల్లవారుజామునే వచ్చేయి, పొరుగురి సంతకు వెళ్ళి ఆవును బేరం చేయాలి, రేపు మంచి రోజు అని చెప్పాడు భూపతి. అలాగే అన్నాడు శేషాచలం. మళ్ళీ చీకటి పడి అతను అన్ని పనులు చేసుకుని వెళుతుండగా, మర్చిపోకుండా చీకటితో వచ్చే సుమా, మళ్ళీ ఇప్పట్లో ఇంతటి మంచి రోజు లేదట అని మళ్ళీ హెచ్చరించాడు భూపతి. శేషాచలం తల ఊపి ఇల్లు చేరేసరికి అతని భార్య తాయారు పుట్టింటి ప్రయాణం పెట్టుకుని బాడుగ బండి కూడా మాట్లాడుకుని సిద్ధంగా ఉంది. ఇప్పుడే కబురు తెలిసింది. మా ఊరి సంబరాలకి వెళుతున్న గుర్రపు బండి బురదలో జారి పక్కకు పడిపోయిందట. అందులోనే మా అమ్మ కూడా ఉన్నదట. ఎలా ఉందో ఏమో, వెంటనే మనం వెళ్ళాలి అన్నది తాయారు కళ్ళనీళ్లతో. శేషాచలం గుండెలు జారిపోయాయి. ఇప్పుడు ఆ ఊరి ప్రయాణం పెట్టుకుంటే తెల్లవారుజామునే భూపతి ఇంటికి వెళ్ళడం అసంభవం. మంచి రోజంటూ పదే పదే చెప్పాడు. వెళ్ళకపోతే ఇక కారణం కూడా అడగకుండా ఉద్యోగం ఊడబెరకటం ఖాయం. శేషాచలం ఏదో ఆలోచనలో ఉండటం చూసి, మా అమ్మ పడిందని తెలిసినా నీకు చీమ కుట్టినట్టుగా లేదు. ఇటువంటి అల్లుడు మా అమ్మ కర్మ కొద్దీ దొరికాడు అంటూ రాగం పెంచింది తాయారు. ఇరుగు పొరుగు మూగి, వెంటనే బయలుదేరండి, ఆఖరి చూపైనా దక్కుతుందో లేదో అంటూ వాళ్లను హడలగొట్టేశారు. ఇక ఆలోచించ వీలులేక బండిలో ఎక్కి కూర్చున్నాడు శేషాచలం. బండి సగం దూరం వెళ్ళకముందే పెద్ద పెట్టిన వర్షం ఆరంభమైంది. దారిలో ఉన్న ఏరు కాస్త పొంగడం వల్ల ఇక బండి ముందుకు వెళ్లే వీలు లేకపోయింది. విధి లేక ఆ వర్షం రావటం వల్ల దగ్గరలో ఉన్న సత్రం దగ్గర దిగిపోయారు ఆ మొగుడు పెళ్ళాలు. వాళ్ళకి ఆ సత్రంలో ఉండటానికి గది దొరికినా ఆ సత్రం నిండా దోమలు. ఇద్దరికీ కంటి మీద కునుకులేదు. మా అమ్మ ఎలా ఉందో ఏమో అంటూ పాడిన పాటే మళ్ళీ మొదలుపెట్టింది తాయారు. మీ అమ్మ తప్పకుండా క్షేమంగానే ఉండి ఉంటుంది, కానీ ఈ రాత్రి మనకు శివరాత్రి అయింది. అత్తగారి ధర్మమా అని తెల్లవారి అల్లుడిగారి ఉద్యోగం ఊడబోతోంది. దోమలు తోలుకుంటూ అక్కసుగా అన్నాడు శేషాచలం. ఏరు తీసి వాళ్ళు ఆ ఊరు చేరేసరికి మర్నాడు సాయంత్రం అయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. భయం భయంగా బండి దిగింది తాయారు. మొగుడు పెళ్ళాలిద్దరూ ఖాళీగా ఉన్న ఇల్లు దాటుకుని పెరట్లోకి వచ్చారు. పెరట్లో రెండు కాళ్ల మధ్య పెద్ద బిందె ఉంచుకొని గమిడ గేదె పాలు తీస్తున్నది తాయారు తల్లి. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావా అని అరుచుకుంటూ వెళ్ళి తల్లి భుజం మీద పడింది తాయారు. గేదె బెదిరి పాల బిందెను కాస్త తన్నేసింది. నీకేమీ దెబ్బలు తగలేదు కదా అన్నది తాయారు తల్లి చేతులు మొహం చూస్తూ. నేను ముందు వైపు కూర్చోవడంతో గుర్రం మీద పడ్డాను, అది చచ్చింది అన్నది తాయారు తల్లి తన స్థూల శరీరాన్ని పైకి లేవదీస్తూ. ఆవిడ పిడిరాయిలా ఉండటం చూసి శేషాచలం తేలిగ్గా నిట్టూర్చి, పుట్టింటికంటూ వస్తే తాయారు వెంటనే రాదని తెలిసి ఉండటంతో, నేను వెళతాను, లేకపోతే అవతల నా ఉద్యోగం పోతుంది అంటూ వచ్చిన బండి వాడిని వెనక్కి కేకేసి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతను తమ ఇల్లు చేరేసరికి మర్నాడు తెల్లగా తెల్లారిపోయింది. వేడి నీళ్ళ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని భయం భయంగా భూపతి ఇంటికి వెళ్ళాడు శేషాచలం. పాపం, నిన్న నువ్వు చీకటితోనే వచ్చి ఇంటికి తాళం వేసి ఉండటం చూసి వెళ్ళిపోయి ఉంటావు. రాత్రి పక్కింటి వాళ్ళు పంపిన జున్ను చూడగానే హఠాత్తుగా మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారిని చూడాలని కోరిక పుట్టింది. మా అత్తగారికి జున్నంటే ప్రాణంలే. ఆడవాళ్ల పుట్టింటి ప్రయాణం ఆపగల మగవాడు ఈ లోకంలో ఉండి ఉండడు. వెంటనే అప్పటికప్పుడు జున్నుతో సహా బయలుదేరాం. దారిలో ఏరు పొంగడంతో పూట ప్రయాణం 6 పూటలు చేయాల్సి వచ్చింది. ఒళ్ళు హూనమైంది అన్నాడు. శేషాచలానికి కొండంత బరువు తింపుకున్నట్లయింది. నిన్న మంచి రోజు కాబట్టి ఆవును ఎలాగైనా తెచ్చుకుందాం అనుకున్నాం కదా అంటూ నసిగేశాడు అతను.
మంచి రోజేమిటి నా సార్థం. నిన్నంతా వర్షంలో ఆ బాడుగ పనిలో నానా అవస్థ పడ్డాం. రోజులన్నీ ఒక్కటే. మన ఆలోచనలు మంచివైతే మనకి మంచే జరిగి రోజు మంచిదవుతుంది. ఈరోజు భలే మంచి రోజు. పూటకుళ్ళ బస్సులోంచి కోడి మాంసం, రొయ్యల పులుసు తీసుకురా. హాయిగా రోజంతా చదరంగం ఆడుకుందాం అన్నాడు భూపతి హుషారుగా. తన ఉద్యోగం నిలిచిన ఆ రోజు నిజంగా మంచి రోజని మనసులోనే అనుకుని సంతోషంగా పూటకూళ్ళ బస వైపు నడిచాడు శేషాచలం.